హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మంచి న్యూ మోడల్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఇదైతే కటింగు అండ్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం 2 మీటర్స్ నేను ఈ క్రేపు అంబ్రెల్లా టాప్ అండి, ఇది అంబ్రెల్లా అనార్కలి టాపు 2 మీటర్స్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇది ఫుల్ లెంత్ అయితే 43 ఇంచెస్ వచ్చింది. చూడండి, 43 ఇంచెస్లో మైనస్ 14 ఇంచెస్ బాడీ కోసం తీసుకోవాలి. 14 ఇంచెస్ మైనస్ చేసి మిగతా 29 ఇంచెస్ పెట్టేసుకోవాలండి. ఇది 28 ఇంచెస్ నడుం లూజు పాపకి మెజర్మెంట్స్ తీసుకున్నానండి. నడుం లూజ్ వచ్చి 28 ఇంచెస్. 28 ఇది ఫోల్డింగ్ వేసాం కదండి, 4 మడతల మీద ఉంది కాబట్టి దీనికి 4వ భాగం 7 ఇంచెస్ వస్తుంది. 7కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేశానండి. 8 ఇంచెస్ ఈ విధంగా అయితే ఇలా ఒక లైన్ డ్రా చేసి అక్కడ నుండి 14 ఇంచెస్ మైనస్ చేసి అక్కడ నుండి టేపు 14 ఇంచెస్ నుంచే నేను టేపు కొలత పెడుతున్నాను. చూడండి, 43 ఇంచెస్ అయితే 41 ఇంచెస్ మెజర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 ఇంచెస్ ఇది లైనింగ్ కాబట్టి లోపలికి వెళ్ళడం కోసం ఇది 2 ఇంచెస్ మైనస్ చేస్తున్నాను. మళ్ళీ 43 ఇంచెస్ పెట్టకుండా 41 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇలా అయితే క్రాస్గా మనం ఈ లైనింగ్ని, క్రేప్ లైనింగ్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా నడుం దగ్గర నుంచి నడుముకి 28 ఇంచెస్ మార్క్ చేశాను. అక్కడ నుండి ఈ 41 ఇంచెస్ ఈ విధంగా అయితే మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇంచెస్ అండి. లైనింగ్ లోపల ఉండడం కోసం కొంచెం 2 ఇంచెస్ తగ్గించి ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ శారీ అండి, ఇది శారీ ఇచ్చారు. ఈ శారీని తీసుకొని ఇవి చూడండి ఇలా 4 మడతలు వేసుకున్నాను. ఫోల్డింగ్స్ ఈ విధంగా అయితే వేసేసరికి క్రాస్గా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది 8 మడతలు వస్తుందండి. 8 లైన్స్ 8 లేయర్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని కూడా సేమ్ అదే విధంగా నేను ఫోల్డింగ్ వేసేసాను. ఇప్పుడు నడుం దగ్గర వచ్చేసరికి మనం ఇందాక 8 ఇంచెస్ పెట్టాము, అందులో సగం పెట్టాలి. ఇప్పుడు 3.5 ఇంచెస్ పెట్టానండి. ఇప్పుడు కింద వచ్చేసరికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లైనింగ్కి 2 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసి కటింగ్ చేశాను కదండి, కాబట్టి దీనికి ఒరిజినల్ క్లాత్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకుందామండి. ఇదైతే లైనింగ్ కాటన్ లైనింగ్ అండి, ఇది వాళ్ళు ఇచ్చారు, సరిపోలేదు. అయితే ఇదేంటంటే మోడల్ కాబట్టి దీనికి కటింగ్ చేసేసాను, చూపిస్తాను చూడండి. ఇలా చెప్తే అర్థం కాదు. ఇదైతే కొంచెం చంక దగ్గర తగ్గుతుంది. ఈ బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ కదండి, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచెస్ మార్క్ చేశాను. ఇప్పుడు దీని నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ కదా, 28కి 2 ఇంచెస్ యాడ్ చేసి 30 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 30 ఇంచెస్లో హాఫ్ 15కి హాఫ్ 7.5. ఇప్పుడైతే 7.5 ఇంచెస్ పెట్టేసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 7.5 ఇంచెస్ మార్క్ చేశానండి. చెస్ట్ లూజ్ వచ్చి 33 ఇంచెస్ వచ్చిందండి. షోల్డర్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. చంక డౌన్ కూడా 5.5 తీసుకోవాలండి. 1 ఇంచు ఆర్మ్స్ రౌండ్ కోసం 1 ఇంచు మార్క్ చేసి ఈ విధంగా అయితే మార్క్ చేస్తున్నాను. దీనికి చెప్పాను కదా, ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకొని అప్పుడు కటింగ్ చేస్తానండి. 2.5 ఇంచెస్ అయితే నెక్ కోసం తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మళ్ళీ
5.5 ఇంచెస్ నెక్ డీపు మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్ వచ్చిందండి అమ్మాయికి. అయితే 5.5 పెడుతున్నాను. ఒక హాఫ్ ఇంచు మన స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి. 33 ఇంచెస్ అండి చెస్ట్ లూజు. ఇదిగోండి 33 ఇంచులు వచ్చింది. 33లో సగం వచ్చేసి 16.5 కదండి. 16.5లో సగం పెట్టేసుకోవాలి. అంటే 8.5 ఇంచులు చెస్ట్ లూజ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడైతే 8.5 కరెక్ట్గా వచ్చేసింది. కాకపోతే దీనికి ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్క్ చేస్తున్నానండి. సింపుల్గా అయితే ఇలా నెక్లెస్ షేపు డ్రా చేశానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నడుం దగ్గర వచ్చేసి కొద్దిగా ఒక 1/4 ఇంచు ఇలా పైకి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ రెండు పార్ట్స్ విడివిడిగా కటింగ్ చేసేసుకొని ఈ రెండు పార్ట్స్ విడివిడిగా కటింగ్ చేసుకోవాలి. ఇది నెక్ కటింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లోతు కోసం ఫ్రంట్ పార్ట్ చంక లోతు కోసం ఒక 1/4 ఇంచు ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని కటింగ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇదిగోండి ఇట్లయితే క్లాత్ 2 జాయింట్స్ పడతాయి. 2 సైడ్స్ కూడా జాయింట్ పడుతుంది. అయితే ఇది ఖర్చు కోసం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దీని మెజర్మెంట్స్ కరెక్ట్గా మార్క్ చేసి స్టిచ్చింగ్ చేస్తానండి. ఇది బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి మోడల్ కటింగ్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా నెక్ దగ్గర నుంచి సైడ్కి ఇలా క్రాస్గా మార్క్ చేస్తున్నానండి. దీన్నైతే కటింగ్ చేసేస్తాను. ఇవి 2 పార్ట్స్ వస్తాయండి. ఫ్రంట్ పార్ట్ వరకు 2 పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే నేను ఇది లైనింగ్ పేపర్ కట్ చేసుకోవచ్చు, కానీ లైనింగ్ ఇది వేస్టే కదా అని కటింగ్ చేసేసాను. దీన్ని మళ్ళీ నేను విడిగా క్రేప్ మీద తీసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఇక్కడ 1/4 ఇంచు ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర వచ్చేసరికి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవసరం లేదు. ఈ సైడ్ వరకు జాయింట్ ఈ రెండు యాడ్ చేయడం కోసం 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలండి. అక్కడ వరకే నెక్ చంక మొత్తం అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకోవాలి. దీనికి వచ్చేసరికి ఖర్చు జాయింట్స్ లేకుండా నేను క్రేప్ని ఖర్చుకి ఎంతైతే అవసరమో కరెక్ట్గా మొత్తం ఎంతైతే క్లాత్ అవసరమో అంతా కటింగ్ చేసేసాను. దీనికి ముక్కలు యాడ్ చేసే పని లేకుండా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా అయితే కరెక్ట్గా తీసేస్తున్నానండి. చూడండి ఇక్కడ వరకు ఈ కొంచెం నెక్ డీప్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు మాత్రమే 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్ నార్మల్గానే సేమ్ అది యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా సైడ్ ఖర్చుతో కలుపుకొని ఈ సైడ్ ఏమో ఈ 1/4 ఇంచు ఎక్స్ట్రా
ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని నెక్ సేమ్ అదే విధంగా తీసేసుకోవాలి. మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రెండు జాయింట్స్ ఇలా జాయింట్ చేయడం కోసం ఖర్చులు ఎక్స్ట్రా తీసుకున్నాను. లేదంటే బాడీ పార్ట్ టైట్గా పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కటింగ్ చేసేస్తున్నానండి. ఒరిజినల్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసి కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ లెహంగా పార్టు, ఈ బాడీ పార్టు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ వేయలేదండి. శారీని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసేసుకోవాలి. 4 మడతల మీద ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా కరెక్ట్గా ఉండడం కోసం దీన్ని కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్స్ వచ్చి 10 ఇంచెస్ పొడవు. ఇప్పుడు ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇది శారీ కదండి, లైనింగ్ కాదు కాబట్టి జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 10 ఇంచు ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంకలు డీప్ కోసం 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చంక లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది అమ్మాయికి. 14 ఇంచెస్లో హాఫ్ 7 ఇంచెస్ ఈ విధంగా అయితే క్రాస్గా మార్క్ చేసుకోవాలి. కింద లైన్కి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ రెండు కలుపుకుంటూ ఇలా జాయిన్ చేసుకోవాలండి, డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ ఇప్పుడు ఇది పఫ్ స్లీవ్స్ అండి. పఫ్ స్లీవ్స్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా నేను 5 ఇంచెస్ మళ్ళీ యాడ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ రెండు కలుపుకుంటూ కిందకి కలిపేసుకోవాలి. ఈ విధంగా చూపించినట్టు చూడండి. సేమ్ ఇదే విధంగా అయితే మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చంక లూజు తీసుకోలేదు కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసి మార్క్ చేసుకోవాలి. చంక లూజు హ్యాండ్ లూజ్ని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందామండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇది చంక లోతు తీసుకోవాలండి. వన్ సైడు ఒక 1/2 ఇంచు ఉండేటట్టుగా చూసి ఈ విధంగా మార్క్ చేసి, కొద్దిగానే పైకల్లా తీయలేదండి, కింద వరకే కొద్దిగా ఉండేటట్టు చూసి ఈ విధంగా అయితే చంకలో తీసాను. వీళ్ళలోకి కత్తిరి ఘాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే ఇది ఈ బ్యాక్ పార్టు ఖర్చులు పడతాయని చెప్పాను కదండి, సైడ్లు ముక్క యాడ్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చి చెస్ట్ లూజు పెట్టుకుంటున్నాను. చెస్ట్ లూజు మార్క్ చేస్తున్నాను.
8.5 ఇంచెస్ మార్క్ చేశానండి. నడుము లూజ్ వచ్చి 7 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచు డాట్స్ కోసం మార్క్ చేశాను. ఇక్కడ నుండి ఇది ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటే స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా డ్రా చేశాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచు యాడ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. చంక లూజు మార్క్ చేస్తున్నానండి. చంక లూజు 14 ఇంచులు వచ్చింది. 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఈ డాట్స్ కోసం మార్క్ చేస్తున్నాను, కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఇలా చుట్టూ నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకొని దీన్ని తిప్పేసానండి. ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని కటింగ్ చేసేసుకొని కత్తితో ఇలా డాట్స్ పెట్టుకోవాలి, కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా గోరుతో రఫ్ చేసి దీన్ని తిప్పేసుకుని పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలండి లైనింగ్ని. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో చూసి వదిలేద్దండి ప్లీజ్ అండి, లైక్ చేయండి. డాట్స్ వేస్తున్నానండి. షేప్ కోసం డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసరికి ఒక సైడ్ మోడల్ వచ్చింది కాబట్టి వన్ సైడే వేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ అదే విధంగా లైనింగ్ యాడ్ చేస్తాను నేను వీడియో లెంత్ తగ్గడం కోసం. ఇప్పుడు దీన్ని కత్తిరితో కటింగ్ పెట్టేసేసి ఈ విధంగా అయితే రఫ్ చేసి దీన్ని తిప్పేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి క్రేప్ లైనింగ్ వచ్చిందండి. ఇదిగోండి ఈ విధంగా అయితే పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. క్రేప్ గురించి కొంచెం టైం పడుతుందండి స్టిచ్చింగ్ వేయటం కూడా. ఇప్పుడైతే మొత్తం ఒరిజినల్కి లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. మిగిలిన ఖర్చు అంతా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ వేస్తున్నానండి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ వన్ సైడ్కి డాట్ వస్తుంది. సెకండ్ సైడ్ ఈ రెండు జాయిన్ చేస్తాం కదా, ఇంకప్పుడు డాట్ ఏమి అవసరం లేదు. చూడండి ఇలా అయితే వన్ సైడ్ డాట్ వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ని స్టిచ్చింగ్ వేసేసుకొని దాన్ని తిప్పేసుకోవాలి. తిప్పేసి మళ్ళీ పైన స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఖర్చు అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను లేస్ తీసుకున్నానండి. లేసు ఇలా లోపల వైపు పెట్టేసి కింద వైపు పెట్టేసి పైన ఒరిజినల్ క్లాత్ని పెట్టి స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇది శారీ అంతా కూడా ప్లెయినే కదండి, ప్లెయిన్ వచ్చింది. బ్లాక్ కలర్ వచ్చింది, గోల్డ్ కలరు
లేస్ తీసుకున్నాను. కొన్ని లేస్ని బట్టి కూడా డ్రెస్ లుక్ బాగుంటుందండి. చూడండి, ఇదైతే నెక్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా వన్ సైడ్ కింద లేస్ పెట్టేసి స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే లేస్ వన్ సైడ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ సెకండ్ పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా దీని మీద పెట్టేసేసి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కింద కొంచెం 1 ఇంచు స్టిచ్చింగ్ వేసిన తర్వాత 2 థ్రెడ్స్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేశానండి నేను థ్రెడ్ వేయడం కోసం. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ కూడా లేస్ పెట్టేసుకోవాలి. నెక్కి లేస్ వేసుకోవాలి కదా, ఇప్పుడు అది కూడా పైన స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను. నెక్ అనేది సాగిపోకుండా నీట్గా నిదానంగా చూసుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా బ్యాక్ ఫ్రంట్ 2 కలిపి స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి ఈ స్టార్టింగ్ నుంచి పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అటాచ్ చేసుకొని అక్కడ నుండి నేను ఇలా ఫ్రిల్స్ పెడుతున్నానండి. మిడిల్లోకి కత్తిరితో కటింగ్ పెట్టాం కదా, అది వచ్చేసి షోల్డర్ మీద కరెక్ట్గా జాయింట్ దగ్గరికి వచ్చే వరకు ఈ విధంగా అయితే కుచ్చి పెట్టుకోవాలి. అటు సైడు ఇటువైపు వచ్చేలాగా పెట్టాను. ఇప్పుడు దానికి ఆపోజిట్లో పెడుతున్నానండి. చూడండి, దానికి ఆపోజిట్లో ఈ విధంగా ఫ్రిల్స్ పెడుతున్నాను. కరెక్ట్గా చూసుకొని ఎంతవరకు అయితే సరిపోతుందో అంతా చూసి ఈ విధంగా అయితే కుచ్చి పెట్టేసుకోవాలి. ఇదైతే చూడండి, ఇది నిదానంగా వీడియో చూపిస్తాను. సగం వరకు హ్యాండ్ నార్మల్గా స్టిచ్చింగ్ వేసానండి. అక్కడ నుండి ఇలా ఫ్రిల్స్ పెడుతున్నాను. షోల్డర్ జాయింట్ వచ్చేసరికి ఈ హ్యాండ్స్కి కటింగ్ మిడిల్లోకి వచ్చేసి మధ్యలో కటింగ్ పెడతాం కదండి, మెయిన్ అక్కడ ఆ 2 వచ్చే వరకు ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ దానికి ఆపోజిట్లో ఫ్రిల్స్ పెడుతున్నాను. అటువైపుకి ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే అయిపోయింది హ్యాండ్స్ అటాచ్ చేయటం. ఇప్పుడు దీని కింద వచ్చేసి జిగ్జాగ్ చేశానండి హ్యాండ్స్కి, ఫోల్డింగ్ వేయకుండా. చూడండి పఫ్ ఎట్లా వచ్చిందో, చాలా బాగా వచ్చినాయి హ్యాండ్స్. హ్యాండ్స్కి కింద వచ్చి జిగ్జాగ్ చేసేసి ఈ మధ్యలోకి మళ్ళీ 3 కుచ్చులు పెట్టుకుంటున్నానండి. 3 ఫిల్స్ పెట్టాను. 1 ఇంచు ఇలా వదిలిపెట్టి మధ్యలోకి షోల్డర్ మీదకి వచ్చేలాగా ఈ విధంగా అయితే 3 ఫ్రిల్స్ పెట్టానండి.
అటు రెండు ఇటు రెండు ఉండేటట్టుగా 4 పిల్స్ అలా పెట్టాను దగ్గరగా. ఈ విధంగా అయితే కుచ్చు పెట్టేసుకున్న తర్వాత ఇలా రఫ్ తీసేసుకోవాలి. ఇప్పుడు పైన ఇలా లేస్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఈ లెహంగా పార్ట్ అండి. అంబ్రెల్లా క్లాత్ కటింగ్ చేసాం కదా, ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ని 2 యాడ్ చేసుకుంటున్నాను. 2 పార్ట్స్ తీసుకున్నానండి. ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చి 4 మడతల మీద ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి వస్తాయి. లైనింగ్ కూడా అదేవిధంగా కటింగ్ చేశాను కాబట్టి 2 కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి ముందు. ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఈ 2 జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే జాయిన్ చేసుకున్నాను. వన్ సైడ్ ఇది, సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సేమ్ అదే విధంగా ఇది కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 సైడ్స్ హ్యాండ్స్ దగ్గర నుంచి కలుపుకుంటూ స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఈ 2 సైడ్స్ కూడా కలిపేసుకోవాలి. సంక లూజ్ వచ్చి 14 ఇంచెస్ అండి. ముందే మార్క్ చేశాను కదా, ఆ లైన్ మీదే స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే లోపల ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చేసరికి సైడ్ లైనింగ్ని పక్కకు విడిచిపెట్టి ఒరిజినల్ క్లాత్ మీదకి వచ్చేసేయాలి స్టిచ్చింగ్. ఈ 2 కలుపుకుంటూ చివరి వరకు స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. సెకండ్ స్టిచ్ కరెక్ట్గా మెజర్ చేసి ఈ విధంగా అయితే మళ్ళీ సైడ్ స్టిచ్చింగ్ వేసేస్తున్నానండి. 33 ఇంచెస్ చెస్ట్ లూజు, నడుము లూజ్ వచ్చి 28 ఇంచెస్ ఈ విధంగా అయితే మార్క్ చేసి స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ని కుట్టు వేసేస్తానండి. 2 కలుపుకుంటూ ఇప్పుడు సెకండ్ సైడ్ పైన అయితే డ్రెస్ మీదే పైన ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా 2 థ్రెడ్స్ హోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేస్తున్నాను. థ్రెడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి. మళ్ళీ హ్యాండ్ దగ్గర నుంచి బాడీ మెజర్మెంట్స్ పెట్టేసుకొని కలుపుకుంటూ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి ఇదైతే అయిపోయింది. ఇంకో సెకండ్ స్టిచ్ కూడా 2 కుట్టు కూడా ఈ విధంగా అయితే లైనింగ్ మీద వేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా వన్ సైడ్కి తీసుకొస్తూ లైనింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి.
ఇప్పుడు లైనింగ్ని లోపల వైపు కింద వైపు ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఒరిజినల్కి జిగ్జాగ్ చేసుకోవాలండి. ఇది కింద వచ్చేసి జిగ్జాగ్ చేస్తాను. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ పెట్టుకోవాలి. ఈ డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతగానో నాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.